చాలామందికి చెమటలు ఎక్కువ పట్టడం వల్ల కొన్ని భాగాల్లో దురదలు ఎక్కువ వస్తుంటాయి. మరికొంతమందికి చర్మ సంబంధమైన సమస్యల వల్ల కాస్త ఎగ్జిమా వల్ల కానీ అలర్జీల వల్ల కూడా చర్మం మీద అక్కడక్కడ దురదలు వస్తుంటాయి. ఈ దురదలు తగ్గటానికి కెమికల్స్తో కూడిన ఆయింట్మెంట్లు ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు. నిదానంగా అవి పనిచేయటం తగ్గిపోయి ఇంకా ఇరిటేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కొన్ని రకాల కొత్త సమస్యలు మందుల వల్ల వస్తుంటాయి. న్యాచురల్గా దురదలు తగ్గించుకోవడానికి ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తే పెప్పర్మెంట్ ఆయిల్ బెస్ట్గా దురదలు తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల నుంచి తీసిన న్యాచురల్ ఆయిల్ పెప్పర్మెంట్ ఆయిల్. ఈ పెప్పర్మెంట్ ఆయిల్ అండి చాలా ఘాటుగా ఉంటుంది, మంచి సువాసన. దాన్ని 1-2 డ్రాపులు తీసుకుని మీకు ఎక్కడైతే దురదలు ఉంటాయో ఆ భాగాల్లో అట్లా అప్లై చేసుకోండి. కాస్త అక్కడ ఏదన్నా స్కిన్ కొద్దిగా తేడా ఉంటే కొద్దిగా ఎక్కువ మండుతుంది. అందుకే అట్లాంటప్పుడు బాగా మంట తట్టుకోలేకుండా మీకు ఉంటే కొంచెం కొబ్బరి నూనె 2-3 చుక్కల్లో ఈ పెప్పర్మెంట్ ఆయిల్ కలిపి అట్లా రాసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా పెప్పర్మెంట్ ఆయిల్లో మీరు రాసుకోవచ్చు. పిరుదుల మధ్యలో దురదలు ఉన్నప్పుడు, మలద్వారం దగ్గర కొంతమందికి బాగా జలపొడి తప్పుడప్పుడు గోకాలనిపిస్తుంది. అక్కడ మలద్వారం దగ్గర గుడ్లు మరి నులుపురుగు లాంటి గుడ్లు ఎక్కువ పెట్టడం వల్ల దురదలు వస్తాయి. ఆ భాగంలో ఒక డ్రాప్ అట్లా రాసుకుంటే దురద ఉండదు అసలు. గజ్జల భాగంలో, చంకల భాగాల్లో కొంతమందికి దురదలు వస్తూ ఉంటాయి. అలాంటి చోట్ల ఇట్లా చెమటలు బాగా పట్టే మెడ భాగంలో, బొడ్డుకి బట్టలు కట్టుకునే భాగంలో కొంతమంది చెమటలు పట్టి అక్కడ దురదలు వస్తుంటాయి. ఆ భాగంలో కాస్త కలర్ మారిపోయి ఆడవారు టైట్గా నడుము కట్టుకున్న భాగాల్లో అలా దురదలు, అలాంటి భాగాల్లో 1-2 డ్రాపులు రాసుకోండి. వెంటనే దురదలు ఉపశమనం కలుగుతాయి. దురదలు నిద్ర టైంలో ఎక్కువ వస్తుంటాయి కదా, అలాంటి వారికి ఇలా రాసి పడుకుంటే చాలు, ఇంకే ఆయింట్మెంట్ లేకుండా దురదలు చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంటాయి. అంటే బాహ్యంగా దురదలు తగ్గించడానికి పెప్పర్మెంట్ ఆయిల్ చాలా చక్కగా పనికొస్తుంది.